హాయ్ అండి, నమస్తే. అతి కష్టమైన, బోరింగ్ అయిన పని ఏదైనా ఉంది అంటే అది హౌస్ వైఫ్ జాబ్ అనుకుంటాం. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి క్లీనింగ్, కుకింగ్, పిల్లలు అంటూ ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. ఈ రొటీన్ లైఫ్ బోర్ కొట్టకుండా ప్రతిరోజు ఫ్రెష్గా ఉండటానికి కొన్ని టిప్స్ పాటిస్తే చాలండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు కూడా మోటివేషన్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. మనం ప్రతిరోజు ఉదయం లేవగానే హడావిడిగా కిచెన్లోకి వెళ్ళి పని మొదలు పెడతాం. అలా కాకుండా మార్నింగ్ లేవగానే 10 మినిట్స్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసాము అంటే మన బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, మనకు కూడా చాలా ఫ్రెష్గా, యాక్టివ్గా అనిపిస్తుంది. మొక్కలని చూడడం, సన్రైజ్ను చూడడం ఇలా అలవాటు చేసుకున్నాము అంటే డే అనేది చాలా ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు వంట ఏమి చేయాలా అన్నది ముందు రోజు నైటే మనం డిసైడ్ చేసుకొని దానికి తగ్గట్టుగా వెజిటేబుల్స్ అన్నీ మనము కట్ చేసి పెట్టుకుంటే వంట అనేది చాలా ఈజీగా, ఫాస్ట్గా అయిపోతుంది. మన మనసు బాగలేనప్పుడు ఏదైనా సరే ఒక బుక్ తీసుకొని చదవడం అలవాటు చేసుకోవాలి. ఇల్లు మొత్తం ఒకేసారి సర్దాలంటే చాలా కష్టం కాబట్టి మనము రోజు కొద్ది కొద్దిగా సర్దుకోవడం అలవాటు చేసుకోవాలి. అన్ని పనులు మనమే చేయాలి అనుకోకుండా ఇలా స్టడీ టేబుల్ లాంటివి పిల్లలతో సర్దిపించడం అలవాటు చేయాలి. ఇలా సర్దిపించడం వలన వాళ్ళకు కూడా నీట్గా పెట్టుకోవడం అలవాటు అవుతుంది. పిల్లలు వాళ్ళు అన్ని నీట్గా సర్దిన తర్వాత వాళ్ళకు చిన్న కాంప్లిమెంట్ ఇచ్చాము అంటే నెక్స్ట్ టైం వాళ్ళు బోర్ ఫీల్ అవ్వకుండా వాళ్ళ పనులు వాళ్ళు రొటీన్గా చేసుకుంటారు. 4-5 డేస్కి ఒకసారి ఇలా బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేయడము, నీట్గా పెట్టుకోవడము చేస్తే మనకు చాలా ఎనర్జీ వస్తుంది. ఇల్లంతా నీట్గా ఎప్పటికప్పుడు నీట్గా సర్దుకుంటే ఎవరైనా సరే రిలేటివ్స్ వచ్చినప్పుడు కంగారు పడాల్సిన పని ఉండదు, నీట్గా ఉంటుంది. ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఇలా వాకింగ్ చేసాము అంటే కొత్త ఆలోచనలు వస్తాయి, మనం ఫిట్గా కూడా ఉంటాము. మార్నింగ్ మనం ఎంత బిజీగా ఉన్నా నైట్ మాత్రం కొద్దిసేపు పిల్లలతో టైం స్పెండ్ చేసాము అంటే మనం హ్యాపీగా ఉంటుంది, నెక్స్ట్ డేకి రీఛార్జ్ అవుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.